మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా బోన్స్ వస్తాయి. ఆ బోన్స్తో మనము ఫ్రై చేయలేము, కర్రీ చేయలేము. అలాంటప్పుడు ఈ విధంగా ఒక వెజిటబుల్ వేసి చేసుకోవచ్చు. అది మునక్కాడలతో బాగుంటుంది. దానికి కావాల్సినవి టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా ఎర్రగడ్డ ప్లస్ కోకోనట్ పేస్ట్, అది చింతపండు, పసుపు పొడి, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇవన్నీ దానికి కావాల్సింది. మనం ముందుగా మటన్ని బాగా శుభ్రంగా కడిగి అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు అండ్ కొంచెం పసుపు పొడి, కొంచెం మిరప్పొడి వేసి దాన్ని బాగా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి పెట్టుకోవాలి. అది నేను ఆ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఒక కడాయిలో మనము కొంచెం జీరా వేసి ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఎందుకంటే మిర్చి పౌడర్తో సరిపోతుంది కారం అనే ఉద్దేశంతో నేను వేయలేదు. ఇందులోనే మనం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తాం. అందరూ గార్నిష్ అంటుంటారు, కానీ ఇందులో వేసి దాని జ్యూస్ అంతా కర్రీలో వస్తేనే కదా బాగా టేస్ట్గా ఉంటుంది. గార్నిష్ కూడా కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు, కానీ నేను ఇలా చేస్తాను. ఇప్పుడు మనం మునగకాడలు వేసేస్తాం. ఈ మునక్కాడలు వేసి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్, అది ఎముకల మటన్ తోటి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం ఒక్కరవ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కల్లుప్పు వేసాను. ఇది కూడా మనం కొంచెం ఆ మునక్కాడలు అనేది వేయించేటప్పుడు కూడా కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించి దాంట్లో మనం వేయాల్సింది కొంచెం మిరప్పొడి కూడా వేయాలి. అదే కారపొడి అంటారు కదా, మిరప్పొడి, అవి కూడా వేయాలి. అవన్నీ వేసి కొంచెం కలియబెట్టి కొంచెం మనం ఇప్పుడు కొంచెం నీళ్లు వేస్తాం అన్నమాట, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఈ టమాటాలు కూడా పెద్ద ముక్కలు చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలియబెట్టి మూత పెట్టాలి. ఇప్పుడు మనం మూత పెడదాం. సో ఇది ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఆ మునగకాడలు ఉడికిన తర్వాత మనం ఏం వేయాలంటే ఇప్పుడు కొబ్బరి, చింతపండు జ్యూసు వేస్తాం. ఈ మునక్కాడలు ఉడికాయో లేదో చూస్తున్నాను, ఆల్మోస్ట్ అలా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేస్తాం. గ్రేవీ రావాలంటే మరి ఇవన్నీ వేయాలి కదా, దాంతో రాదు. మామూలుగా టమాటా, ఎర్రగడ్డతో గ్రేవీ అనేది ఎక్కువ రాదు. దీంట్లో మనం కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ వస్తుంది. సో ఇది కలిపెట్టుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం చింతపండు జ్యూస్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. చూసారు కదా నేను ఎంత వేసాను, దాంట్లో కూడా కొంచెం తగ్గించేసాను. సో ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెంసేపు అది బాయిల్ అవ్వాలి బాగా. ఆ చింతపండు జ్యూసు, కారం అన్నీ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మాంసము ఉంది కదా, దాంట్లో ఎముకలు అవి ఎక్కువ ఉంటాయి, అలాంటివి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అవి కూడా వేసి కలియబెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడకాలి, అంతేనండి. ఇప్పుడు మీరు గార్నిష్ కావాలంటే కొత్తిమీర అవి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైలోనే వేసేసాను కాబట్టి. ఇది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి బోన్స్ బాగా ఉడికి ఈ కర్రీలో కూడా బాగా ఉడికి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇదండి, మీకు బోన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోండి. ఇది మునక్కాడలతోనే బాగుంటుందండి. ఉప్పు చూశాను కొంచెం తగ్గింది, సో ఉప్పు వేసుకోవచ్చు. ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.